బీచ్లు లేని విశాఖను ఊహించుకోగలమా? ఆహ్లాదాన్ని పంచుతున్న పర్యాటక ప్రదేశాలు కనుమరుగవ్వడం ఖాయమేనా? సాగరం గుండెకోతకు కారకులెవరు? పగబట్టిన ప్రకృతి ఎందుకు విరుచుకుపడుతోంది? సముద్ర విధ్వంసం వెనుక పాపం ఎవరిది? ప్రమాద ఘంటికలు మోగిస్తున్న విశాఖ తీరంపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఈ అలల భీభత్సం చూడండి. ఇదేదో తుఫాన్ సీజన్లో వెత్తున ఎగిసిపడే కెరటాల ఉధృతి కాదు. విశాఖ సాగర తీరంలో కనిపిస్తున్న విధ్వంసం. సుందరమైన ప్రదేశాలుగా గుర్తింపు పొందిన తీర ప్రాంతాలు కళ్ల ముందే కడలిలో కలిసిపోతున్నాయి. పర్యాటకులను సేదతీర్చిన ఇసుక తిన్నెలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. కొన్నేళ్లుగా తీరంపై విరుచుకుపడుతున్న రాకాసి అలలను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఫలితం భవిష్యత్తులో స్టీల్ సిటీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క బీచ్ పార్క్ కూడా కనపడని పరిస్థితి. సునామీ సూచనలు లేవు, తుఫాన్లు భూకంపాలు అంతకంటే లేవు. కానీ సముద్రం మాత్రం ప్రళయ మారుతంలా విరుచుకుపడుతోంది. పర్యాటకులను భయకంపితులను చేస్తోంది. తీరంలో ఉండే ప్రజలను గజగజా వణికిస్తోంది. ఆహ్లాదాన్ని పంచే సంద్రం గర్జిస్తోంది. రాకాసి కెరటాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమునిపట్నం వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. 30 కిలోమీటర్ల తీర ప్రాంతం అలల తాకిడికి తీవ్రంగా కోతకు గురైపోతోంది. భీమిలి, మంగమారిపేట, రుషికొండ, సబ్ మరైన్ మ్యూజియం, ఆర్కే బీచ్, గోకుల్ పార్క్ ప్రదేశాలు రోజు రోజుకి కళావిహీనంగా మారుతున్నాయి. ఇప్పటికే రుషికొండ, భీమునిపట్టణం తీరం తన సహజమైన సౌందర్యాన్ని కోల్పోయింది. ఎక్కడ చూసినా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న భయంకరమైన అలల ఉధృతే కనిపిస్తోంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి విశాఖ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సరదాగా సముద్రంలో స్నానాలకు దిగితే విరుచుకుపడే అలలు ఎక్కడ ప్రాణాలు తీసేస్తాయో అన్న భయంగా గడుపుతున్నారు విశాఖ వాసులు. అలలు చూస్తుంటే మాకే భయం వేస్తుంది. మేము చాలా దూరం నుంచి వచ్చాం, హైదరాబాద్ నుంచి వచ్చాం అనమాట. సో ఎట్లా ఉంటుందో చూద్దామని ఫస్ట్ టైం ఇది మేము రావడం సంతోషంగా ఉంది. కానీ అలాగే భయం కూడా ఉంది. దాంతోపాటు అవి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ప్రవాహంలో వెనక్కి లాక్కి వెళ్ళడం అనేది ఇసుక వచ్చేస్తుంది. అది అలా వచ్చినప్పుడు అలతో పాటు మేము వెనక్కి వెళ్తుంటే దాంతోపాటు ఇసుక కూడా మా ఒంటి మీదకి అంటుకుపోతుంది. విశాఖ అభివృద్ధికి కారణమైన సముద్రమే ఇప్పుడు శాపంగా మారుతోంది. ఎందరికో జీవనోపాధిని కల్పించిన తీర ప్రాంతం మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడింది. ప్రకృతి ప్రకోపం వెనక కారణాలేంటి? సుదీర్ఘకాలంగా జరుగుతున్న అధ్యయనాలు, నివేదికలు కార్యరూపం ఎందుకు దాల్చడం లేదు? ఈ ప్రశ్నలకు అంతులేని నిర్లక్ష్యమే కారణమంటున్నారు నగరవాసులు. భయమై మళ్ళీ బయటకు వచ్చేసాము, కాళ్ళు తడిపాము. మా ఉద్దేశం ఏంటంటే స్పేసియస్ ప్లేస్లో తిరగాలని మా ఇంట్రెస్ట్. కానీ అలాంటిది కొరవపడింది. ఇక్కడ సముద్రం చాలా వెనక్కి ఉండేది, మరి ముందుకు వస్తూ ఉంది. ఇక ఫ్యూచర్లో ఇల్లులకి కూడా దెబ్బ వస్తుందేమో. ఎన్ని గోడలు కట్టినా గోడలే ఆపలేవు కదా. దశాబ్ద కాలంలో సముద్రం 10 మీటర్ల వరకు ముందుకొచ్చింది. ఇసుక మేటలు తగ్గిపోవడం వల్లే కెరటాలు తీరాన్ని తాకుతున్నాయని, దానివల్ల కోతలు అధికమవుతున్నాయని అంటున్నారు నిపుణులు. బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న జనావాసాలకు ఈ పరిణామాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీచ్ రోడ్డు దాటేసి వస్తున్న అలలు ఏదో ఒకరోజు ప్రాణాల మీదకు తెస్తుందని జనం భయపడుతున్నారు. బ్రేక్ వాటర్స్ 5 అక్షరాలు ఈ పేరు చెబితేనే సైంటిస్టులు కలవరపడిపోతున్నారు. సాగర తీరం భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. ఇంతకీ ఏమిటి బ్రేక్ వాటర్స్? ఎందుకు దానికి ఇంత ప్రాధాన్యత? మత్స్యకార గ్రామం నుంచి మహానగరంగా ఎదిగిన విశాఖలో కీలక పాత్ర పోషించింది పోర్ట్ ట్రస్ట్. ఉపాధి, వ్యాపార అవకాశాలు విస్తరించడం, భారీ పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలమైన వాతావరణం కల్పించింది ఈ సంస్థే. ప్రపంచ స్థాయి జల రవాణాకు అనుకూలంగా పోర్ట్ ట్రస్ట్ ను తీర్చిదిద్దేందుకు జరిగిన ప్రయత్నాలే ఇప్పుడు విశాఖ తీర ప్రాంతంలో జరుగుతున్న విధ్వంసానికి కారణమంటున్నారు నిపుణులు. ప్రైవేటు పోర్టు గంగవరం నిర్మాణం తర్వాత పరిస్థితులు మరింత చేయిదాటిపోయాయని అంటున్నారు. సహజమైన సముద్ర ప్రవాహానికి అడ్డుకట్టగా మారిన నిర్మాణాల వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రతి ఏటా ఈ సమస్య పెరుగుతోంది.
2008 వరకు ప్రతి ఏటా సుమారు 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక విశాఖ పోర్ట్ సమీపంలో మేటలు వేసేది. దానిని తవ్వోడల సహాయంతో డ్రెడ్జింగ్ చేసి తీరంలో పోసేవారు. అలా చేసినంత కాలంలో తీరంలో కోత అంతగా కనిపించేది కాదు. కానీ గంగవరం పోర్టు నిర్మాణం, వీపీటీ విస్తరణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దక్షిణ దిశ నుంచి వీచే గాలులకు తీరం వైపు దూసుకువచ్చే అలలను బ్రేక్ వాటర్స్ మింగేస్తున్నాయి. ఫలితంగా భారీ అలలతో కొట్టుకురావాల్సిన లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక గంగవరం పోర్టుకు అవతలే నిలిచిపోతోంది. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జరిగిన ఈ నిర్మాణం వల్ల ఇప్పుడు తీర ప్రాంతం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో విశాఖ బీచ్లు నామరూపాలు లేకుండా పోవడం ఖాయమంటున్నారు నిపుణులు. ఈ 3-4 నెలలు కూడా అప్ టు సెప్టెంబర్ మన విశాఖపట్నమే కాదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో కూడా ఈ బీచ్ రోజున అనేది యాంప్లిఫై అవుతుంది యాజ్ పర్ అవర్ ప్రిడిక్షన్స్. ఎందుకు యాంప్లిఫై అవుతుందంటే నా సౌత్ వెస్ట్ మాన్సూన్లో వేవ్ హైట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత సోర్స్ ఆఫ్ ది బీచ్ సెడిమెంట్ లేదు, మనకు రివర్స్ నుంచి వచ్చి రావాల్సిన సెడిమెంట్ లేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా రివర్ డిశ్చార్జెస్ చాలా తక్కువ ఉన్నాయి. రివర్ డిశ్చార్జెస్ లేనప్పుడు సెడిమెంట్ ఇన్కమింగ్ సెడిమెంట్ కూడా ఉన్నది. ఓన్లీ బీచ్లో ఉన్న సెడిమెంట్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సౌత్ వెస్ట్లో నార్త్ సైడ్ మూవ్ అవుతుంది సెడిమెంట్, నార్త్ ఈస్ట్లో వెనక్కి రావాలి. కానీ మ్యాన్ మేడ్ ఇంటర్ఫీరెన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. బీచ్ కోతల్ని నివారించాలంటే ఏటా 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. అంత మొత్తంలో శాండ్ డిపాజిట్స్ బయట నుంచి సేకరించడం అసాధ్యం. సముద్రంలో లభించే ఇసుకను డ్రెడ్జింగ్ చేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. ఇప్పటికే వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఏటా 13 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. రెయిన్బో పైప్ లైన్స్ విధానంలో ఇసుకను తరలిస్తోంది. అయితే ఈ ప్రయత్నం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతోంది. ఈ ఏడాది అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనకు ముందు వీపీటీ రోజుల తరబడి డ్రెడ్జింగ్ నిర్వహించింది. దీంతో ప్రపంచ దేశాలు తరలివచ్చిన ఐఎఫ్ఆర్ గ్రాండ్ గా ముగిసిపోయింది. కానీ విశాఖలో ప్రమాద ఘంటికలు మాత్రం ఆగలేదు. ప్రతి ఏడాది ఈ సమస్య తీవ్రత పెరుగుతోంది. కానీ శాశ్వత చర్యలు మాత్రం కనిపించడం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఆంధ్ర యూనివర్సిటీ ఓషనోగ్రఫీ విభాగం తీరంపై ఇప్పటికే నివేదికలు సమర్పించాయి. అయితే డెల్టారియస్ సంస్థ రిపోర్ట్ వస్తే పకడ్బందీగా బీచ్ కోతల నివారణ చర్యలు చేపడతామని, 60 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ నిధులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది.